హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ములక్కాడ పప్పుచారు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో చూపిస్తాను, మీరు ఒక్కసారి ట్రై చేయండి. వెల్కమ్ టు మమత కుకింగ్ అఫీషియల్. ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే హాఫ్ కప్పు మైసూర్ పప్పు, హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇలా చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కుక్కర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి రెండు సార్లు వాష్ చేసుకున్నాక ఒక కప్పు పప్పుకి 2 కప్పులు లేదా 1.5 కప్పు వాటర్ పోసుకోండి. చాలా బాగా ఉడుకుతుంది. ఒకవేళ మీకు టైం లేకుంటే మనం తీసుకున్న వాటర్ని బట్టి కొన్ని ఎక్కువ పోసుకోండి. అలా అయితే తొందరగా ఉడుకుతుంది. టైం ఉంటే కొంచెం సేపు నానబెట్టుకోవచ్చు. మనం తీసుకున్న పప్పులో 1 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోండి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకోవడం వలన మంచిగా పప్పు ఉడుకుతుంది. ఇలా గంట కానీ అర్ధగంట కానీ పక్కకు పెట్టుకోండి, మంచిగా ఉడుకుతుంది అలా పెట్టుకోవడం వలన. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడుక్కొని 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు చూడండి ఎంత బాగా నానిందో. ఆ తర్వాత నేను పప్పు కుక్కర్లో ఉడికిస్తున్నాను. కుక్కర్కి విజిల్ పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఆ తర్వాత 4 నుంచి 5 ములక్కాయలు తీసుకొని పై పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటో ఇలా పొడుగు కట్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఇంకా ఎక్కువైనా తీసుకోండి టమాటా, ఆనియన్స్. ఆ తర్వాత విజిల్స్ వస్తున్నాయి చూడండి. ఇలా 4 నుంచి 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆ కుక్కర్ని తీసుకొని పక్కకు పెట్టుకొని అదే స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి 1, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. అలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ క్లిప్పు మిస్ అయిందండి, సారీ. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోండి, చూసుకొని వేసుకోండి. మనం పప్పులో కూడా వేసుకున్నాము. అలా కొంచెం ఒక 2 నిమిషాలు ఆగినాక మనం కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసుకోవాలి. ఆ టమాటోలు మగ్గక ముందుకే వేసుకోవచ్చు. ఈ 2 ఒక్కసారే మగ్గుతాయి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. 5 నిమిషాలు మగ్గాక ఒకసారి మూత తీసి చూద్దాం. అందులోనే వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి, లేకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ములక్కాడలు తొందరగా మగ్గనీకి 1 స్పూన్ దాకా నేను సాల్ట్ వేసుకున్నాను. అలా వేసుకోవడం వలన ములక్కాడలు తొందరగా మగ్గుతాయి. ఒకసారి మూత పెట్టుకోండి. మనం పప్పు ఎలాగ ఉడికిందో చూద్దాం. విజిల్ తీసుకొని చూడండి, పప్పు చాలా బాగా ఉడికింది. ఇలా 4 విజిల్స్ అయితే సరిపోతుంది, మంచిగా ఉడుకుతుంది. చూడండి, మనం తీసుకున్న 2 కప్పుల వాటర్ కూడా మంచిగా సరిపోయింది. ఇలా గంటతోటి మామూలుగా నలిపితే సరిపోతుంది. ఒకసారి చూద్దాం ములక్కాడలు ఉడికాయో లేదో చూద్దాం. ఇలా మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఇలా చేయాలి ములక్కాడలు ఉడికేంత వరకు. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఒక 60% ఉడికితే చాలు. ఆ తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. మీరు ధనియాల పొడి ప్లేస్లో సాంబార్ పొడి కూడా వేసుకొని ఇలా మంచి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాలి. చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి తేలుతుందో. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా తీసుకున్న చింతపండులో నుంచి చింతపండు రసం చేసుకొని ఈ ములక్కాడలలో పోసుకోవాలి. మీరు పులుపుకు తగ్గట్టు వేసుకోండి. పులుపు ఎక్కువ ఉంటే అస్సలు బాగోదు, అందుకే చూసుకొని వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని కూడా మంచిగా కలుపుకోండి. మీరు పుదీనైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం.
చూడండి ఎంత బాగా ఉడికిందో. మీరు ఇలాగైనా తినొచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసుకోవాలి. మీరు అదే కర్రీలో కూడా ఈ పప్పు తీసుకుపోయి వేయొచ్చు. నేను మాత్రం ఈ కుక్కర్లో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకు పులుపుకు తగినంత మనకు పప్పు ఎలా ఉండాలి, చిక్కగా ఉండాలా పలసగా ఉండాలా దాన్ని చూసుకొని వాటర్ పోసుకోవాలి. నెరి పలసగా ఉన్నా బాగోదు, నెరి చిక్కగా ఉన్నా బాగోదు, చూసుకొని వేసుకోండి వాటరు. ఇదే టైంలో మీరు కారం ఉప్పు కూడా చెక్ చేసుకోండి ఒకసారి. నాకు మాత్రం కొంచెం ఉప్పు తక్కువైంది, 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఉత్తిగా పైనుంచి మూత పెట్టుకొని ఈ పప్పుని 10 నుంచి 15 నిమిషాల వరకు మంచిగా ఉడికించుకోవాలి. చూడండి మంచిగా నురుగు వస్తుంది. ముక్క చూద్దాం ఒకసారి. ముక్క కూడా మంచిగా కట్ అవుతుంది. ఇలా కట్ అయితే సరిపోతుంది. మీరు ఈ ప్లేస్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం వేసుకోలేదు. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీరు పుదీనా అయినా వేసుకోవచ్చు. అంతే అండి, మన ములక్కాడ పప్పు చారు రెడీ. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. మీరు అన్నంలోకైనా చపాతీలోకి అద్దుకోవచ్చు, పూరీలోకి కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? పక్కన ఉన్న బెల్ కూడా కొట్టండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.